ఫ్రెండ్స్ ఆది నడుచుకొని వెళ్తాడు. దూరంగా ఒక కొండని చూస్తాడు. కొండ లోపల గృహ ఉంటది. ఆ గృహలో ఏముందో తెలుసుకుందామని వెళ్తాడు. చూస్తే చీకటిగా ఉంటది. కర్ర తీసుకొని నిప్పు వెలిగిస్తాడు. తన లైటర్ వెలిగించి ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఒక పెద్ద ఆరెంజ్ రంగు డ్రాగన్ అతని ముందు కనిపించింది. డ్రాగన్ భయంతో వెనక్కి వెళ్ళింది. ఆది నవ్వుతూ అన్నాడు, భయపడకు, ఇది చిన్న లైటర్ మాత్రమే. డ్రాగన్ తలదించుకొని, నాకు అగ్ని అంటే భయం అన్నాడు. అప్పుడు డ్రాగన్ తన తలలో కాంతిని వెలిగించాడు. గృహ మొత్తం ప్రకాశించింది. ఆది ఆశ్చర్యపడి అన్నాడు, నీ వెలుతురు ఎంత అందంగా ఉంది. ఆది తన లైటర్ ఆఫ్ చేశాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు. డ్రాగన్ చివరగా అన్నాడు, నేను వెళ్ళాలి ఆది, మళ్ళీ కలుద్దాం. ఆది నవ్వుతూ, బాయ్ నా స్నేహితుడా. డ్రాగన్ మాయమవుతూ అన్నాడు, నువ్వు నన్ను మళ్ళీ కలవాలి అనుకుంటే గృహ దగ్గరికి వచ్చి అకీరా కెంజో అని పిలువు అని వెళ్ళిపోతాడు. ఆది గుహ నుండి బయటికి వెళ్ళి అన్నాడు, డ్రాగన్ నాకు భయం కాదు, స్నేహం నేర్పత్రి. ఆ రోజు సాయంత్రం ఆది గుహ నుంచి బయటికి వచ్చి తన ఇంటికి వెళ్తాడు. అతని చేతిలో చిన్న లైట్ ఉంది. ముఖంలో చిరునవ్వు. ఎంత చీకటి గుహ అయినా బయటికి వచ్చిన తర్వాత వెలుగు అందంగా ఉంటుంది అని అనుకుంటాడు. ఆది కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు ఆదికి ఒక కల వస్తుంది. అందులో ఒక పెద్ద ఆరెంజ్ రంగు డ్రాగన్ ఆకాశంలో ఎగురుతుంది. ఆది డ్రాగన్ వైపు చిరునవ్వుతో చేతులు ఊపాడు. డ్రాగన్ కూడా నవ్వుతూ వెండి వేగాల మధ్య కనిపించకుండా పోయింది. తర్వాతి రోజు ఉదయం చేతిలో టార్చ్ పట్టుకొని లోపలికి అడుగుపెట్టాడు. అకీరా కెంజో అని గట్టిగా పిలిచాడు. గుహ లోపల మెల్లగా వెలుగులు మెరవడం మొదలయ్యాయి. అక్కడి నుండి ఆరెంజ్ రంగు డ్రాగన్ బయటికి వచ్చింది. ఆది ఆనందంగా, హే, నిన్ను మళ్ళీ చూశాను అన్నాడు. డ్రాగన్ నెమ్మదిగా, నువ్వు అడిగావు కదా ఈ ఖజానా కథ ఏంటో. అప్పుడే ఈ గుహ గోడలపై బంగారపు కాంతులు పడి చిత్రాలు కనిపించాయి. ఒకప్పుడు ఇక్కడ ఒక గొప్ప రాజ్యం ఉండేది. అందమైన కోటలు, బంగారపు గుమ్మాలు, ధైర్యవంతమైన రాజు. కానీ ఒకరోజు దుష్టుల రాజ్యంపై దాడి చేశారు. యుద్ధం ప్రారంభమైంది. వీరులు పడిపోయారు. రాజు చివరి మటుకు పోరాడాడు. శత్రువులు అతన్ని చంపేశారు. అన్ని రాజ్యాలు, ప్రజలు, సంతోషం అంతా మాయమైపోయింది. ఆ సమయానికి నేను చిన్న డ్రాగన్ మాత్రమే. ఏం చేయలేకపోయాను. రాజు చివరి ఆదేశం, ఈ బంగారాన్ని కాపాడు అని చెప్పాడు. అప్పటి నుంచి నేను గుహలోనే ఉన్నాను. ఇప్పుడు ఆ రాజ్యం లేదు, కానీ ఈ ఖజానా మాత్రం ఇంకా జీవిస్తుంది. డ్రాగన్ తల వంచి కన్నీరు పెట్టుకుంది. ఆది దగ్గరకు వచ్చి డ్రాగన్ ముఖాన్ని తాకుతూ చెప్పాడు, నీ నీ తప్పు లేదు డ్రాగన్, నువ్వు ధైర్యవంతుడు. డ్రాగన్ చిరునవ్వు చిందించింది. గుహలో బంగారు కాంతి మెరవడం మొదలైంది. ఆది గుహ లోపలికి నడుస్తూ అనుకున్నాడు, కొన్ని కథలు బంగారంతో కాదు, స్నేహంతో వెలుగుతాయి. ధైర్యవంతుడు ఆది గుహ నుండి బయటకు వస్తూ డ్రాగన్కి చెప్పాడు, నేను ఇప్పుడు వెళ్తాను. డ్రాగన్ అన్నాడు, సరే ఆది, జాగ్రత్తగా వెళ్ళు. ఆది గుహను విడిచి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు తర్వాత పట్టణంలో పేదవారిని చూశాడు. ఆహారం లేక ఆకలితో ఉన్న ఒక ముసలితాత, డబ్బు లేక వ్యాపారం నడపలేని కూరగాయ అమ్మకదారులు మరియు కష్టపడుతున్న రైతులు. ఆది మనసులో అనుకున్నాడు, వీరందరికీ సహాయం చేయాలి. అతను తిరిగి గుహకు వెళ్ళి అకీరా కెంజో అని పిలిచాడు. డ్రాగన్ బయటకు వచ్చి అడిగాడు, ఏమైంది ఆది? ఆది అన్నాడు, నాకు కొంత డబ్బు కావాలి, నా ఊరిలో పేదవారికి సహాయం చేయాలి. నీ దగ్గర నిధి ఉంది కాబట్టి కొంత ఇవ్వు. డ్రాగన్ చిరునవ్వుతో అన్నాడు, మంచి పనులు చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి, తీసుకో ఈ నిధి. ఆది ధనాన్ని తీసుకుని ఊరికి వెళ్ళాడు. అతను ఆ డబ్బుతో పేదవారికి భోజనం పెట్టాడు, వ్యాపారులకు కొంత సహాయం చేశాడు, రైతులకు విత్తనాలు కొనిచ్చాడు. ఆ ముసలి తాత నవ్వుతూ అన్నాడు, దేవుడు నీకు మేలు చేయాలి బాబు. ఆది ఆనందంగా చెప్పాడు, ఇది నా కర్తవ్యం తాత. ఆ సమయంలో అతని జేబులోంచి ఒక బంగారు నాణ్యం నేలపై పడిపోయింది. అది రోడ్డు పక్కన ఉన్న ఒక విలనికి దొరికింది. ఆ నాణ్యం చూసి ఆశ్చర్యపోయాడు, ఇంత బంగారు నాణ్యమా, ఇది ఎక్కడి నుండి వచ్చింది? అతను నాణ్యం చేతులు పట్టుకుని నవ్వాడు. దీని వెనక ఒక పెద్ద రహస్యం ఉంటుందని అనుకుంటాడు. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి. పార్ట్ 5 కోసం సబ్స్క్రైబ్ చేయండి.